ఎవరు అనుకుంటున్నారా? మన పూర్ణిమ. పచ్చి రొయ్యలు అండ్ వెల్లుల్లి కారం, అంటే పచ్చి రొయ్యలు వెల్లుల్లి కారం చాలా బాగా చేస్తారు. సో మనం ఇందులో టమాటాలు అట్లా ఏం చేస్తలేదు, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. టమాటాలు చేస్తారు, గ్రేవీ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఈ రోజు వెల్లుల్లి కారం తోటి మనం రొయ్యల కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. పూరి కర్రీ మాత్రం ఎంత బాగా అనిపిస్తుంది, డిష్ లో చూడగానే తినాలనిపిస్తుంది. అలాగే కొత్తిమీర కూడా. చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్కసారి మా పూరి ట్రై చేయండి. వెల్లుల్లి కారం పచ్చి రొయ్యలు చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. అన్నీ సరిపడంత వేసావు బిడ్డ, పర్ఫెక్ట్గా ఉంది కర్రీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ ముఖ్యమైన వీడియో చూసే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని ఇట్స్ మీ స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ నన్ను అంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి గంట బెల్ నొక్కడం మర్చిపోయారనుకుంటా. సో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం దయచేసి ప్లీజ్ మీరందరూ కూడా పక్కన ఉన్న గంట బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటి అని అంటే, చాలా మందికి అంటే మేము వంటలు ఏం చేసుకుంటాం అనేది చాలా మందికి ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉంటుంది, అంటే వీళ్ళు వంటలు చేసుకుంటారా లేదా అనేది. సో మన ఛానల్లో ఇక్కడ నుంచి వంటలు కూడా చూపించబోతున్నాను. నాకు మీ సపోర్ట్ చాలా చాలా వరకు అవసరము. అంటే ప్రతిరోజు వంట చూపించాను, స్పెషల్ వంటకాలు మాత్రం చూపిస్తాను. నేను మా ట్రాన్స్ హోమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హోమ్ టూర్స్ కానీ వాళ్ళ కుకింగ్ వీడియోస్ కానీ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏమనుకున్నానంటే, మార్నింగ్ ఒక మంచి ఏదైనా నాన్ వెజ్ ఐటెం తినాలి అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నేను వీక్లీలో 2 times మాత్రమే నాన్ వెజ్ తింటాను. సో నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను మనసులో. వెంటనే మా ఇంటికి ఒకరు వచ్చారు. తను ఎవరో మీకు చూపిస్తాను, రండి. ఎవరు అనుకుంటున్నారా? మన పూర్ణిమ. హాయ్ అందరికి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అందరికి హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అవును, ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట బిల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. సో ఈరోజు మార్నింగ్ నేను చెప్పాను కదా, నాన్ వెజ్ తినాలనిపించాను అనుకున్నాను. కానీ మా పూర్ణిమ ఇటు వచ్చేసి ఇంటికి వచ్చింది. సో లక్కీగా ఈరోజు మా పూర్ణిమ వంటలు చాలా బాగా చేస్తుంది. అంటే నేను కూడా చేస్తా వంటలు బాగా. సో మా పూర్ణిమ పచ్చి రొయ్యలు అండ్ వెల్లుల్లి కారం, అంటే పచ్చి రొయ్యలు వెల్లుల్లి కారం అనేది చాలా బాగా చేస్తాను. అప్పుడు మేము ఉన్నప్పుడు చాలా బాగా చేసుకునేది వంటలు. సో తను రాగా నాకు అది గుర్తుకొచ్చేసింది. పూర్ణిమ అది చేస్తావా అంటే చేస్తా అని చెప్పేసి, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చూపించినానా మన వంటలు అని చెప్పేసి అంటే తప్పకుండా అన్నారు. నువ్వు కూడా చెప్తావేమన్నా? తప్పకుండా అత్తయ్య. ఈ రోజు ఏంటంటే నేను కొంచెం ఇక్కడ వేరే ఆఫీస్ నుంచి ఇట్లా రావడం జరిగింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అత్తయ్య అడగగానే ఏమంటే ఒప్పేసుకున్నాను, నేను చేసేస్తాను అత్తయ్య అని చెప్పాను. సో అన్ని రెడీ చేసేసాము. ఈ రోజు చూపించి ఒక్కసారి. వెల్లుల్లి రొయ్యల కారం అత్తయ్య అది. ఓకే, ఈ రోజు స్పెషల్ వంటకం వచ్చేసి వెల్లుల్లి రొయ్యల కారం. అంటే పచ్చి రొయ్యల కారం, పచ్చి రొయ్యలు. సో ఆ కూర ఎలా చేస్తాం అనేది మా పూర్ణిమ చూపించేది. ఓకే పూరి, రొయ్యలు అయితే అన్ని రెడీగా ఉన్నాయి. ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తావా? ఎలా చెప్తామంటావు? రొటీన్ గా ఎప్పుడంటే అందరు ఇంగ్రీడియంట్స్ చూపించడం ఇదంతా రొటీన్ గానే ఉంటది. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వండాలనే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే రొయ్యలు కడిగి పెట్టుకున్నాను. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది కడిగి పెట్టాను. ఇది ఇంకా ఇది పసుపు వేసిన హాట్ వాటర్ అన్నట్టు ఇవి. ఇందులో ఇంకా ఇవి వేసేసి శుభ్రం చేసుకోవాలి. అదే తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం.
హాట్ వాటర్లో పసుపు వేసాను. ఆ పసుపులో ఇవి వెండి రొయ్యలు వేసాను. ఎందుకంటే ఒక నెయ్యి వాసన రాకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యూవర్స్ అందరూ, ఆ రొయ్యలు మనం ఎప్పుడైనా చేసి ఫ్రెష్ చేసిన తర్వాత వాళ్ళు మామూలుగా మనకు పొట్టు తీసి ఇచ్చేస్తారు. అలానే డైరెక్ట్ వండకుండా అందులో నుంచి చిన్న నర్వస్ అంటే నరం లాంటిది వస్తుంది. ఇక్కడ నుంచి తీయాలి అత్తయ్య. ఇందులో నుంచి ఇలా గుంజితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం నేను తీసాను. అందులో నుంచి ఇలా రాగాను కదా, అవి మస్ట్ అండ్ షుడ్ అవి లాగాలి అత్తయ్య. లాగకపోతే ఏంటంటే కర్రీ అనేది స్మెల్ వస్తుంది, బాగా నీసు వాసన వస్తుంది. వాటిలో ఒక నరం ఉంటుందట. ఆ నరం అంటే మొదట్లో మనకు స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది. వేడి నీళ్ళలో పసుపు సీల పెట్టుకుంటే కూడా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి. అయిపోయింది. ఓకే, అయిపోయింది. చూసారు ఇప్పుడు ఎలా అయిపోయినాయో, ఇవి ఎంత బాగా వచ్చేసినాయో కలర్ఫుల్ గా. ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను నేను. ఇవి కేజీ రొయ్యలు. కేజీ రొయ్యలకు వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేస్తున్నాను. అందరు అనుకుంటారు అసలు వీళ్ళకు వండుకుంటారా, తింటారా, వీళ్ళు ఎప్పుడు చూసినా బయటనే ఉంటారు, అసలు వీళ్ళు ఏం వంటలు చేసుకుంటారు, అసలు తింటారా, ఎక్కడ తింటారా అని అనుకుంటారు. కాకపోతే మేము ఎలా అంటే మేము చాలా పద్ధతిగా హోమ్లీగా ఉంటాము. ఇంట్లో అయితే మేము రోజు ప్రతి ఒక్క వెరైటీ చేసుకుంటాం. వెజ్, నాన్ వెజ్ అన్ని చేసుకుంటాము. నేనైతే కొంచెం నాన్ వెజ్ తక్కువ తింటాను, వెజ్ ఎక్కువ తింటాను. వీక్లీ వన్స్. అత్తయ్య అయితే అన్ని ఇంకా గురువారం తినరు, శనివారం తినరు, మండే తినరు, సండే కూడా తినరు. వీక్లీ 2 times కదా అత్తయ్య. నేనైతే సండే ఒకటి రోజు తింటాను, అది కూడా తక్కువనే తింటాను. రైస్ పెట్టేసి అన్నం వండుకుంటాం, బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. మీలో డౌట్స్ బాబోయ్. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఫస్ట్ మనం ఏంటంటే మనం ముందుగానే అనుకున్నాం కదా, ఓన్లీ ఇది వెల్లుల్లి కారంతో రొయ్యల కూర. సో మనం ఇందులో టమాటాలు అట్లా ఏం చేస్తలేదు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. టమాటాలు చేస్తారు, గ్రేవీ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈరోజు వెల్లుల్లి కారంతో మనం రొయ్యల కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఇదేంటంటే ఇంకా గ్రేవీ కర్రీ లాగా కాకుండా ఫ్రై లాగా వెల్లుల్లి కారంతో ఫ్రై లాగా చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక వేసుకుందాం అత్తయ్య. మనం ఉల్లిపాయ తొందరగా మగ్గాలనుకుంటే ఏం చేయాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా గోల్డిష్ కలర్లోకి మగ్గిపోతాయి. సో అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలోకి. ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే మనం వెల్లుల్లి కారంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లము. నేను వీడియోలో కనబడాలని అప్పుడప్పుడు. సరే, పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు. పసుపు పసుపు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందులోకి వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. బాగా కలిపేసి ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసేయాలి. వీటిని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో రొయ్యలన్నీ. ఇవి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, పూరి కర్రీ చేస్తాను. నేను అన్నం వండుతున్నాను
కదా అన్నం అయిపోతుంది. సరే అంత లోపల అన్నం కూడా అయిపోతుంది అనుకుంటా కదా. అయిపోతుంది అత్తయ్య. ఇదే రెండు ఒకేసారి అయిపోతాయి, ఇక తినేద్దాం. ఫుల్ వేడిగా ఉంది అసలు, ఎంత స్వెట్ వస్తుందో కిచెన్ లో. నిజంగా మేము బస్తీలో పోతలేము, శుభకరలకు ఎటు వాళ్ళ దగ్గర ఇంటి వరకు పరిమితం అయిపోతున్నాం. నిజంగా అంత బాగా ఎండలు కొడుతుంది, ఫుల్ స్వెట్ వస్తుంది. కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే జాగ్రత్త, ఎండలకు ఎటు బయటికి పోకండి. అండ్ ఒక విషయం ఏంటంటే మనం ఉన్న పరిసర ప్రాంతాలలో మూగజీవులకి కొన్ని వాటర్ పెట్టండి, పక్షులకి వాటికి కొన్ని చోట్ల వాటర్ అనేది పెట్టండి. అవి అడగలేవు కాబట్టి చిన్న మెసేజ్. అవును, అది మన సహాయం. అవును, మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి, లెమన్ వాటర్ లాంటివి తాగండి, బాడీ డిహైడ్రేషన్ కాదు. అవును, మజ్జిగ, లెమన్ వాటర్ అవి. ఇప్పుడు ఏంటంటే మనం 2 ఎల్లిపాయలు పొట్టు తీసి ఎల్లిపాయలు ముద్ద పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. అది ఇగో చూడండి, ఇంత పేస్ట్. ఇది ఓన్లీ మనం వెల్లుల్లి కారంతో చేస్తున్నాం కాబట్టి వెల్లిపాయ ముద్ద చాలా వేస్తున్నాను. 2 వెల్లిపాయలు మొత్తం పొట్టు తీసాను, ఇవి వెల్లుల్లిపాయలన్నీ. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఓకే, అన్నం అయితే దగ్గర పడ్డది. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. అన్నం ఒక 5 minutesలో అది అన్నం అయిపోతుంది. సిమ్లో మగ్గిస్తే అన్నము నా అన్నం రెడీ అయిపోయింది. నాది కూడా 5 minutesలో కర్రీ అయిపోతుంది అత్తయ్య. వెల్లుల్లి ఫ్రై అవుతుంది. వెల్లుల్లి వేసాను కదా, అది కొంచెం చాలా మందికి వెల్లుల్లి వాసన పడదు ఎక్కువ, కాకపోతే అది చాలా మంచిది ఆరోగ్యానికి. మన నర్వస్ సిస్టమ్. అవును, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే మనం రెస్టారెంట్లో గార్లిక్ చికెన్ అని, గార్లిక్ ప్రాన్స్ అని ఇవన్నీ తింటాం కదా, ఇంట్లో చేసుకోవడం ఇలా. మా ఇంట్లో మేము ఇంత డిఫరెంట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో వంట చేసుకుంటున్నాము. ఇంకా రెస్టారెంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అని అవన్నీ మేము ఏం యూజ్ చేయము. ఓన్లీగా మన ఇంట్లో వాడే వాటితోటే రెస్టారెంట్ టైప్లో టేస్టీగా చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఫ్రై అయింది. మనం కారం వేసుకుందాము. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, చూసి వేసుకోండి. నేనైతే ఒక 2 tablespoons వేస్తున్నాను. వెల్లుల్లి కారంతో కాబట్టి కొంచెం ఇది ఆ ఫ్లేవర్ తెలియాలి అత్తయ్య, వెల్లుల్లి కారం ఫ్లేవరు. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మళ్ళీ కొంచెం కారం తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం, ఎక్కువ కారం ఎక్కువే తింటాం మేము కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. ముందు ఆనియన్స్ మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. మీరు అది ఇది చూసుకొని బ్యాలెన్స్గా మీరు వేసేసుకోండి. నేను ఇప్పుడు అప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై. ఇప్పుడు కొంచెం నేను ఏంటంటే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేనైతే అన్నిట్లో దాదాపు వెజ్ కర్రీలో కూడా నేను ధనియాల పొడి యాడ్ చేస్తాను. ఎందుకనంటే ధనియాల పొడి అనేది మనం తినడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది ఫుడ్. సో అందుకోసమని నేను ఖచ్చితంగా ధనియాల పొడి యాడ్ చేస్తాను. ప్రతి కర్రీలో కూడా నేను ధనియాల పొడి యాడ్ చేస్తాను. పూరి కర్రీ మాత్రం ఎంత బాగా అనిపిస్తుంది, డిష్లో చూడగానే తినాలనిపిస్తుంది. సో ఇంకెంత టైం పడుతుంది? జస్ట్ 5 minutes అత్తయ్య. ఆ కొత్తిమీరను మసాలా వేసి దించేసుకోవడమే. ఇంకా గరం మసాలా. ఓకే, నేను గరం మసాలా వేసండి అత్తయ్య. సో కొంచెం గరం మసాలా తీసుకుని మీరు అన్ని కలిపి మిక్స్ చేసిన గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా ఇక దించేసుకోవడమే అత్తయ్య. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి సరే కలుపుదాము. చాలామంది కొత్తిమీర ఇలా ఉంటే తినరు, సో అందుకోసమని నేను కలిపేస్తున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను మన వ్యూవర్స్ అందరికీ. ఏంటంటే ఇప్పుడంటే మనకు అన్నీ ప్లాస్టిక్ బౌల్స్ అవన్నీ వచ్చాయి కదా. ఒకప్పుడు అసలు ఇలాంటి బౌల్స్ అలాంటివి ఏం లేవు, స్పూన్స్ అన్నీ వాడుతున్నాము. ఒకప్పుడు కూరకు చాలా నూనె, ఆయిల్ తక్కువ వేసినా, ఏం ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా ఎందుకు టేస్ట్ ఉండేదని అంటే, ఒకప్పుడు మన అమ్మల కాలం అప్పుడు ఏంటంటే చేయితోనే కారమైన ఉప్పు అయినా అన్ని కూడా చేయితోనే వేసేవాళ్ళు. చేయితోనే వేసేవాళ్ళు ఉప్పు కారం అన్ని.
మన చేయి స్పర్శ తగిలి వాటికి ఆ కూరకి అంత టేస్ట్ వచ్చేదంట మా నాన్నమ్మ చెప్పేది. సో అందుకే నేను దాదాపు ఉప్పు కారం మసాలాలు అవన్నీ కొంచెం చేయితో వేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఇప్పుడు వీడియోలో చూపించాలి కాబట్టి అన్ని స్పూన్స్తో వేసాను. మా ఇంట్లో మా నాన్న వంట చేస్తాడు కదా పూరి, అప్పుడు ఒకసారి చేపల పులుసు చూపెట్టినా కదా, మా నాన్న కూడా అన్ని చేతితోనే తీస్తాడు, వేసేస్తాడు అందులో. అదే దాని వల్లనే అందాదగా వచ్చేస్తుంది చేయితోనే. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ టేస్ట్ వస్తుంది. ఒక అది సేమ్ మన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు మీరు నాకు ఒకే ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీ ఇచ్చినా మీరు వండిన వేరే టేస్ట్ వస్తుంది, నేను వండిన వేరే టేస్ట్ వస్తుంది. ఎందుకనంటే అది చేతిలో ఉంటుందని అంటారు, అందుకోసం పెద్దవాళ్ళు. రెడీ అయిపోయింది. ఓకే, లాస్ట్ వ్యూ చూసేద్దామా కూరది ఒకసారి. చూడండి రొయ్యల వేపుడు, గుమగుమలాడే వెల్లుల్లి రొయ్యల కారం రెడీ అయింది. మళ్ళీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దించేసుకుందాం అత్తయ్య. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు తినేస్తాం, అక్కడ తినేది కూడా చూపిస్తాం. అన్నం కూడా అయిపోయింది, మేము తింటాం, తినేది కూడా చూపిస్తాం. వెయిట్ చేయండి. చేసిన వెల్లుల్లి రొయ్యల కారం, రొయ్యలు వెల్లుల్లి కారం బాగా కాలేస్తుంది. మరి ఎండ వేడి నేను కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్కసారి మా పూరి ట్రై చేయండి. వెల్లుల్లి కాడ పచ్చి రొయ్యలు చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. అన్నీ సరిపడంత వేసావు బిడ్డ, పర్ఫెక్ట్గా ఉంది కర్రీ. చాలా రోజుల తర్వాత మంచి టేస్ట్ చేయబోతున్నాను. సో చూసారు కదా వీడియో. ఈరోజు మా ఇంట్లో వంట వెల్లుల్లి పచ్చి రొయ్యల కారము. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ, థ్యాంక్ యూ చేసినందుకు. అంటే మన ఇట్స్ మిస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కన గంట బెల్ నొక్కడం మర్చిపోకండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక చూసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కన గంట బెల్ నొక్కడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.